ఈరోజు మీతోటి అడ్డసరం చిన్న పొద మొక్క గురించి మనం అయితే అనుభవాలని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అంచేత అడ్డసారం గురించి తెలియజేస్తాను. అడ్డసారం సాధారణంగా ప్రతి గ్రామంలోనూ చాలామంది ఇదివరకు దడిలు కట్టుకోవడానికి, సరిహద్దు కంచెలు కట్టుకోవడానికి ఈ పొలాలను నాటి, అంటే ఈ కాండాలను నాటి దడి కట్టుకునేవారు. అది చక్కగా, అంటే కాండం నాటితే చాలు ఏళ్ళు వస్తాయి, చక్కగా పొదలాగా పెరుగుతుంది, హాయిగా ఉంటుంది. దీని గొప్పతనం చూద్దాం. అడ్డసారం అనేది, ఈ ఆకులు మహాఘాటుగా ఉంటాయి. పూర్వీకులు ఏం చేసేవారంటే ఈ ఆకుల్ని ఎండబెట్టి చక్కగా చుట్టలుగా చుట్టి తయారు చేసుకుని, ఇదే ఆకుని పొత్తు పారం రెండూ కలిపి ఒక చిన్న చుట్టగా తయారు చేసుకునేవి. దాన్ని ముట్టించి తాగుతూ ఉండేవారు. మొండి ఉబ్బసం తగ్గిపోయేది. ఉబ్బసం తర్వాత అసలు చుట్టలను నిషేధించారు కాబట్టి దీన్ని కూడా నిషేధించారు. చుట్ట కాల్చకూడదు, చుట్టలు అలవాట్లేదు. ఉబ్బసం వ్యాధి ఎంత కఠినమైందంటే నిద్రాహారాలు మానిపేస్తుంది. అంత ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాధి. ఈ చుట్టను మానేస్తే మరి ఎలాగండి అనేది ఉంది. అప్పుడు ఇదిగో చూడండి, చివరాకు చిన్న తుంపు 2 మిరియాల గింజలు వేసుకుని నవ్వులుతుంటే మహాఘాటుగా, చాలా కారంగా ఉంటుంది. పొగాకు అంటే చాలా ఘాటు ఎక్కువది. అంచేత 1-2 మిరియాల గింజలు కలిపి తింటూ ఉంటే ఒక అరగంట గంట లోపు వరకు ఏమీ తినకుండా ఉంటే ఉబ్బసానికి సంబంధించినటువంటి వ్యాధి పూర్తిగా పోతుంది. ఇది ఈ చెట్లో గొప్పతనం. మరొకటి ఏం చేస్తున్నారంటే దీన్ని అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. ఏమిటా ప్రయోగాలు? ఒకరు మిరియాలు కలుపుతున్నారు, మరొకరు ధనియాలు కలుపుతున్నారు, మరొకరు వాము కలుపుతున్నారు, జీలకర్ర కలుపుతున్నారు, లవంగాలు కలుపుతున్నారు. ఇలా రకరకాల కలిపి శరీరం మీద వాపులు వచ్చిన కాడ దీన్ని నూరు పట్టు వేస్తే ఏం జరుగుద్ది అని చేస్తున్నారు మనిషిని బట్టి. ఇలా చేస్తున్నప్పుడు కొందరికి చాలా అనుకూలమైన ఫలితాలు బాగా తగ్గుతున్నాయి. వాపులు తగ్గుతున్నాయి, నొప్పులు తగ్గుతున్నాయి. అంటే ఏంటనమాట, లోపలుండే మృత కణాలను తీసేసి సజీవ కణాలను ఉత్పత్తి చేస్తూ ఆక్సిజన్ రేట్ను బయట నుంచి లోపలికి పంపుతూ ఉంది. ముక్కులంటే తీసుకుంటమే కాదు, ఈ శరీర కణాల్లో, చర్మ కణాల్లో ఉండేటటువంటి రంధ్రాల ద్వారా కూడా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది అని అర్థమవుతుంది. అంచేత ఆ విధంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది అద్భుతమైన ఆయుర్వేద మూలికల్లో ఒకటి. ఇది నా చేతిలో ఉన్నది. మరొక చిన్న ఔషధ రాజ్యం గురించి చెప్తాను, మొక్క గురించి. ఇది హనుమాన్ ఫలం. పూర్వకాలం ఎక్కడికక్కడ హనుమాన్ ఫలాలు ఉండేది, సీతాఫలాలు ఉండేది, రామఫలం ఉండేది, రకరకాల పళ్ళు మనకు దొరికాయి. కానీ ఆధునిక సంస్కృతిలో చెట్లు ఏమీ తీసేయడం వల్ల, అడవులను పెంచలేకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ లేవు. కానీ కొందరు ప్రత్యేకించి గుర్తించి హనుమాన్ ఫలాన్ని తెచ్చి వాడుకుంటున్నారు. సీతాఫలానికి, రామఫలానికి, హనుమాన్ ఫలానికి పెద్ద తేడాలు ఉండవు, రుచిలో కొద్ది తేడా ఉంటాయి. కాకపోతే హనుమంతుడి మూతిలాగా తయారవుద్ది. ఇది చక్కనటువంటి కళ్ళు, పెద్ద కాయలు కాస్తాయి. ఇక్కడ కొందరు పెంచుతున్నారు. ఇక్కడ రాముగారు అని ఒక ఆయన పెంచుతున్నారు. ఆయన ఎప్పుడు అడిగినా పాపం దయతోటి పట్టుకెళ్ళండి, ఆకులు పట్టుకెళ్ళండి, ప్రజలకు ఉపయోగపడితే అంతకంటే ఏం కావాలని చెప్తున్నారు. ఈ ఆకుని 3-4 తుంపులు చేసి నీటిలో వేసి మరిగించి కాస్త తేనెతో తాగుతుంటే క్యాన్సర్ పుండు అదుపులో ఉంటుంది. చూడండి ఎంత గొప్పగా ఉంది. అలాగే ఆ పండినటువంటి కాయ కానీ పచ్చిది కూడా తీయగా ఉంటుంది. పచ్చిది సీతాఫలాన్ని మనం తినలేము, ఇతరత్ర పళ్ళుని మనం పచ్చాటిని మనం తినలేం, పండిన తర్వాతే తినగలం. కానీ ఇది పచ్చిది కూడా తీయగా ఉంటుంది, హాయిగా తినొచ్చు. దానివల్ల కూడా వ్యాధి అదుపులో ఉంటుంది. క్యాన్సర్ మీద అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ అనే మహమ్మారి ప్రపంచవ్యాపితమైపోయింది. కానీ క్యాన్సర్ గురించి చెప్పుకునేది ఏంటంటే అది ఒక కఫం మాత్రమే, వ్యాధి కాదు. వ్యాధి అని చెప్పి జనం నమ్మి విచ్చలవిడిగా పరిగెట్టుకుపోయి హాస్పిటల్ పాలైపోయి తర్వాత క్యాన్సర్ వ్యాధులకి కీమోలు, రేడియేషన్లు, ఆపరేషన్లు అయ్యి అని చెప్పి రకరకాల పద్ధతుల్లోనూ వైద్యాలు అందిస్తుంటాయి. ఇంకా భయంకరంగా పెరుగుతుందే తప్ప అంతకంటే ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ అనేది వ్యాధి కాదని 1974లో అమెరికాలో డిక్లేర్ చేశారు.
అది కూడా ఎలా డిక్లేర్ చేశారు, ఇక్కడ కొప్పులు హేమాద్రి గారు అని ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నారు. ఆయన నేల తప్పిడి మొక్కలు తీసుకున్నారు. ఆయన ప్రపంచానికి 24 కొత్త స్పీషీస్ అంటే కొత్త జాతుల్ని పరిచయం చేశాడు. ఉన్న జాతులే గిరిజనులు అప్పటికి ఆల్రెడీ వాడేసుకుంటున్నారటని. ఈయన ప్రపంచానికి వెల్లడి చేసిన మహానుభావుడు. ఆయన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, పెద్ద సైంటిస్టు కొప్పుల హేమాద్రి గారు. ఇప్పుడు కూడా ఉన్నారు, విజయవాడలో ఉంటున్నారు బిడ్డల దగ్గర. వారు తెలియజెప్పింది ఏంటి, ప్రతి మొక్కని శాస్త్రీయంగా పరిశోధించడం. ఇప్పుడు మీరు అనుభవంతో ఏదో చేసుకుంటున్నారు, ఇది వేరు. దానికి శాస్త్రాన్ని జోడించడం, ఇది ఎలాగ ప్రపంచవ్యాప్తం చేయడం. ఆయన మహా ఉత్సుకతతోటి అమెరికా పంపించారు 1974లో. దాని మీద పరిశోధన జరిగింది. జరిగిన తర్వాత క్యాన్సర్ అనేది దాని వేళ్ళు ఒకే ఒక్క డోసు అలాగే వేసుకున్నట్లయితే, నవిలి తింటే చాలు, ఇంకా వేసుకుంటామంటే అందులో ఏదో కలపక్కర్లేదు, క్యాన్సర్ని గుర్తించిన క్షణాన్ని అలాగా తిన్నట్లయితే తగ్గిపోతుంది అని ఆయన చెప్పారు. అయితే మేమేం చేసేవాళ్ళం, నరిడి జబ్బు దొమ్మలో కింకలు అని దోళ్ళకి వచ్చినప్పుడు తెల్లవారేసరికి సాయంకాలం పొద్దున్నే ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నాటు వైద్యులే అప్పుడు అంతా కూడా, వైద్యం చేసేవాళ్ళు అంతా నాటే. అంచేత అందులో వేస్తే బాగుంటుందో, జబ్బు తగ్గిస్తే బాగుంటుందో చూద్దామని చెప్పి అనుకునేవాళ్ళం మేము. అనుకుని వెళ్ళేటడికి తెల్లారేటడికి చచ్చిపోయి ఉండేది దోళ్ళు. అప్పుడు ఇది కాదు పరిస్థితి అని చెప్పి ఒక గిరిజనుడి దగ్గరికి వెళ్ళి, బాబు ఇది ఏంటి, ఏం చేయాలి అంటే, ఇది పరిస్థితి, పశువులు చూడిపోతున్నాయి, పాడిపోతున్నాయి, శుభ్రంగా తిరిగే దూడబోతుంది, కాడకొమ్ము కొంచెం వచ్చినాయి పోతున్నాయి అని చెప్పి మేము అన్నీ అడిగితే అతను చెప్పింది ఏంటి, ఎందుకండి బాబా ఈ నేల తాపిడి మొక్క అట్టుకెళ్ళి ఆ ఏళ్ళు కథ పచ్చగడ్డి పరకల్లో పెట్టి అలా తినిపించండి, తెల్లారెట్టుగా ఆగే ఉంటుంది అన్నాడు. అదే నిజంగా వచ్చి చూస్తే నిజంగానే బాగానే ఉన్నాయి. అద్భుతం అతని అనుభవం చూడండి. అతని చదువు లేదు, సంజయ్ లేదు, ఏమీ లేదు. అలా తగ్గించుకున్నప్పుడు మనుషుల మీద ఉపయోగిస్తే ఏమవుద్ది అని చెప్పి మేము ఇక్కడ ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మీకు ఒక చిన్న ఘటన చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తాను. ఏంటంటే, కొన్ని పాశ్చాత్య దేశాల్లో కొన్ని చోట్ల, ప్రత్యేకించి ఆసియా ఖండంలోనే ఒక దేశం అనుకుంటాను, గుర్తులేదు, ఇప్పుడు సింగపూర్కి కొంచెం దూరంగా ఉంది ఆ దేశంలో అనుకుంటాను, ఒక 18, 19 ఎకరాల 20 ఎకరాల లోపులోనూ ప్రత్యేకించి ఈ హనుమాన్ ఫలం చెట్లు వేశారట. ఒక శాస్త్రవేత్త, అనుకున్న శాస్త్రవేత్త, డాక్టరు దీని మీద ప్రయోగం చేశారట. చేస్తూ ఉన్నారు ఈనాటి కూడా. 18 రోజులు అక్కడే ఉంచి ఆ చెట్టు పళ్ళే తినిపిస్తూ ఇంకా వేరే ఏం పెట్టరు. ఎటువంటి మొండి క్యాన్సర్ ఇక బతకడానికి చెప్పిన వైద్యులు చెప్పిన తర్వాత కూడా ఆ వ్యాధిగ్రస్తులు అక్కడికి వెళ్ళినట్లయితే 18 రోజుల్లోనూ మహా ఆరోగ్యంగా తిరిగి తన పనులు తానుకునే శక్తిని ఇచ్చి పంపుతున్నారట. 18 లక్షలు తీసుకుంటారట, రోజుకి ₹1,00,000 చొప్పున. కానీ కలిగొన్న మహారాజులు అక్కడికి వెళ్తున్నారు, అలా తగ్గించుకుంటున్నారని చెప్పి ఈ మధ్య చాలా పత్రికల్లో నేను చూస్తున్నాను. నేను తగ్గించుకునేవారని ఇప్పుడు ఒకానొకప్పుడు వెలువుగా చెప్పుకునేవారు. అంచేత ఇటువంటి మొక్కల మీద మనం కూడా ప్రయోగం చేస్తే నష్టం లేదు. ఎందుకంటే మనది అసలు మొక్కలో చెట్లు ఆయుష్ను పెంచే విధానం మొక్కలో చెట్లు పెంచుతాయని మనం నమ్ముతాం. మన దేశీయ విధానం ఆయుర్వేదం. ప్రతి దేశానికి ఒక విధానం ఉందో చూడండి. మీ వైద్యం ఏమిటి అంటే, మాది ఇంగ్లీష్ వైద్యం, సైన్స్ అని చెప్తారు పాశ్చాత్యులంతా కూడా. ఇంగ్లీష్ వైద్యం ఇంగ్లాండ్లోను, అమెరికాలోను, లేకపోతే డెన్మార్క్లోను, రకరకాల దేశాల్లో ఇంగ్లీష్ వైద్యాలు జరుగుతున్నాయి. కానీ చైనాలోకి వస్తే మాది సూదుల వైద్యం, ఈ వైద్యం మా సొంత వైద్యం ఉంది అని చెప్తారు. అలాగే జపాన్కి వెళ్ళినట్టయితే వాళ్ళు నాడీ వైద్యం అని రకరకాలుగా చెప్తారు. అంటే ఒక వైద్యానికి ఒక వైద్యం, అన్ని రకాల వైద్యాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలు అయిపోయారు. ప్రతి దేశంలో ఉన్న జనం, చదువుకున్న బిడ్డలంతా ప్రపంచం అంతా హాయిగా తిరిగేస్తున్నారు, చాలా సులువుగా ఎలగెత్తుతున్నారు. ప్రయాణ సౌకర్యాలు అలాగే ఏర్పడ్డాయి. విమానాల ద్వారా టక్మని వెళ్ళిపోతున్నారు. 5 నుంచి 10, 10 నుంచి 20 గంటల లోపల, ఇంకా లేదా 30 గంటల లోపలనే వెళ్ళిపోతున్నారు. ప్రపంచం అంతా చుట్టేస్తున్నారు. చుట్టేసిన వాళ్ళకి ఈ నేర్చుకుని వచ్చి అక్కడ డాక్టర్ చదువుతున్నారు. ఈ మధ్య రోజు టీవీల్లో వచ్చేది, మీకు అతి సులువుగా వైద్యం నేర్పుతాం, 5 లక్షలతోటే ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్తాం, అబ్బే లేదా మేము ఎండి డిగ్రీ ఇస్తాం, 10 లక్షలు ఇవ్వండి చాలు అని ఇక్కడ కోట్లెట్టు కొనుక్కుంటున్నారు ఆ సీట్లని. అంచేత
అటువంటి సౌకర్యాలు కలుగుతున్న దేశాల్లో ఉన్న వైద్యాలు వివిధ ప్రక్రియలు జరుగుతున్నాయి చూడండి. నేను చైనా నుంచి ఒక అబ్బాయి వస్తే, బాబు అక్కడ ఏం చదివావు నువ్వు? చైనా నుంచి. తెలుగు అబ్బాయి అనమాట. అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చాడు. నేను ఎంబీబీఎస్ పూర్తి చేశానండి. తర్వాత ఇక్కడ ఏమన్నా రాసావా, పరీక్షలు రాసావా, మన గవర్నమెంట్ నిర్వహించాయి? అవునండి రాశానండి, ఇక్కడ కూడా పాస్ అయిపోయాను, నేను చేయొచ్చు, వైద్యం చేయొచ్చు. మరి ఎంచేతకి వెళ్తలేదు, ఇక్కడ నా దగ్గరికి వచ్చే కారణం ఏంటంటే, ఏ లేదు మా అమ్మగారు ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి తల్లిని చూసుకోవటం ప్రథమ కర్తవ్యంగా నేను అనుకుని వచ్చాను. నేను ఆయన పాదాల తాకి నమస్కారం పెట్టాను, చిన్న బిడ్డ అయినా సరే. కారణం ఏంటంటే అంత చదువుకుని కూడా తల్లిని రక్షించుకోవాలనుకున్నాడు ఆయన. తనను కన్నా తల్లిని రక్షించుకోవాలనుకున్నాడు. అంచేత అటువంటి ఆయనకి చెప్పాను, ఏమయ్యా నువ్వు చైనా వెళ్ళి చదువుకున్నాను అంటున్నావు, చైనా సూదుల వైద్యం అది ఏమైనా నేర్చుకున్నావా లేదా అని చెప్పి. నేర్చుకోలేదండి. లేదు నేర్చుకో. ఈనాడు ప్రపంచ వైద్యాలు అన్ని శాఖలు కూడా అందరూ నేర్చుకోవడం చాలా మంచిది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.